ఆ రోజు ఆ లాయర్, ఆ అడ్వకేట్, ఆ వకీలు మోకాల మీద పడ్డాడు, ప్రభువుకు ప్రార్థన చేశాడు. అతని జీవితం మారిపోయిందండి. మారిపోయిన తర్వాత అతను వాళ్ళ నాన్న వేరే ప్రాంతంలో వేరే ఇంట్లో ఉంటే, అంటే వేరే హౌస్లో వాళ్ళ నాన్న నివసిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, డాడీ నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిట్రా? అప్పటి వరకు ఆ కొడుకు వల్ల ఆ నాన్న ఎప్పుడూ గుడ్ న్యూస్ వినలా. ఆ కొడుకు యొక్క ప్రవర్తన కావచ్చు, మాటతీరు కావచ్చు, వేషభాషలు కావచ్చు నాన్నకు చాలా వేదన పుట్టించినాయి. నా కొడుకు పరుగు పరును వచ్చేసి, నాన్న గుడ్ న్యూస్ నాన్న. ఏమిటా గుడ్ న్యూస్? యేసు నా జీవితంలోకి వచ్చాడు, నా పాత రోత జీవితాన్ని మార్చేశాడు నాన్న. వాళ్ళ నాన్న ఎగిరి గొంతేస్తాడు అనుకున్నాడండి. వాళ్ళ నాన్న ఏమాత్రం ఎగిరి గంతులేలా కాముగా ఉన్నాడు. నాన్న, అంతేకాదు, ఇన్ని సంవత్సరాలు నేను నా ఇష్టానుసారంగా జీవించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, కానీ ఈరోజు తీర్మానం తీసుకున్నాను. ఏమిట్రా? ఏమిటి నీ తీర్మానం? ఇప్పటి వరకు నేను నా కోసం జీవించాను నాన్న, ఇక మీదట నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసయ్య కొరకే జీవించాలి అని చెప్పి తీర్మానం తీసుకున్నాను. నా లాయర్ వృత్తిని విడిచిపెట్టేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్నే చేతబట్టి లోకానికి క్రీస్తును పరిచయం చేయాలని చెప్పి సేవకు నా జీవితాన్ని అంకితం చేసేసాను నాన్న. వాళ్ళ నాన్న ఇదంతా వింటూ కూడా ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవండి. అలా చూస్తావేంటి నాన్న? నువ్వు ఈరోజు ఏం చెప్తున్నావో అది నువ్వు నాకు చెప్తావని తెలుసురా. ఏం తెలుసు నీకు? ఒకరోజు నా దగ్గరికి వస్తావని, నాన్న నా జీవితం మారిపోయిందని, నాన్న నేను సేవ చేయడానికి తీర్మానం తీసుకున్నానని నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్తావని నాకు ముందే తెలుసురా. అందుకే ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజ్ టు మీ. అందుకే నేను ఆశ్చర్యపోవటంలా. నీకు ముందే ఎలా తెలిసింది నాన్న? ఇప్పుడు తెలియటం ఏమిటిరా? నువ్వు పుట్టినప్పుడే తెలుసురా నువ్వు సేవకుడు అవుతావని. అలా ఎలా తెలిసింది నాన్న మీకు? అలా ఎలా తెలిసింది? మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు నీకోసం మీ అమ్మ ఎంత ప్రార్థన చేసిందో తెలుసా? నవమాసాలు మోస్తున్నంతసేపు తను చేసింది ఒకటేరా, నీకోసమే ప్రార్థన చేసింది. నేను ఒక గొప్ప సేవకుడుగా చూడాలని ఆశపడింది. జీవము కలిగిన దేవుడిని నువ్వు సేవించాలని, ఆయనకు సాక్షిగా జీవించాలని, ఆయన సేవే చేయాలని తను ఎంతగా ప్రార్థన చేసిందో. ఒరే, ఒక విషయం చెప్పనా? ఏంటి డాడీ? మీ అమ్మ చచ్చిపోబోయే ముందు చేసిందేంటో తెలుసా? ఏం చేసింది డాడీ? నీకోసం ప్రార్థన చేసిందిరా. అప్పటికి నువ్వు ఇంకా పుట్టలా. అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైందిరా. నువ్వు జన్మించే రోజు వచ్చినప్పుడు డాక్టర్ చెప్పేశారా, తీర్మానం తీసుకోండి, బిడ్డ కావాలో లేక తల్లి కావాలో నిర్ణయం తీసుకోండి. ఉన్న పరిస్థితిని బట్టి ఇద్దరిని బ్రతికించే ఛాన్స్ లేదు. ఎవరు కావాలో మీరు భర్త కాబట్టి, కాబోయే తండ్రి కాబట్టి తీర్మానం తీసుకోండి అని చెప్పి ఆ రోజు నాకు చెప్పారా. ఏ తీర్మానం తీసుకోవాలో నాకు అర్థం కాలా. తల్లడిల్లిపోయా నేను. ఎలా విన్నదో తెలియదు. అమ్మ వినేసిందిరా. మీ అమ్మ విని ఏం చెప్పిందో తెలుసా? నాకేమైనా పర్వాలేదు, నా కుమారుడు మాత్రం బ్రతకాలి, నా కుమారుడిని బ్రతికించండి, నాకేమైనా పర్వాలేదు. అదేంటి తల్లి, నీకేమైనా పర్వాలేదని చెప్పంటావు? ఇంకా పుట్టనటువంటి కొడుకు పుట్టాలని ఆశపడుతున్నావు. ఎందుకని? వాడు కొడుకు కాదండి, వాడు గొప్ప సేవకుడు కాబట్టి వాడు పుట్టాలి, ఆ కుమారుడు పుట్టాలి ఆశపడుతున్నాను. నాకేమైనా పర్వాలేదు, నా కుమారుడు మాత్రం జన్మించాలి, వాడు గొప్ప సేవ చేయాలి అని చెప్తూనే ఉంది. చుట్టూ బంధువులు వచ్చారు. ఆ పరిస్థితి బాలేదు కాబట్టి ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రభువుకు తన కుమారుని అంకితం చేసింది, ప్రసవించింది, కొడుకు జన్మనిచ్చింది, తను కన్ను మూసింది. ఆ నాన్న అంటున్నాడు, రే ఈరోజు నువ్వు వచ్చి డాడీ నేను సేవ చేస్తాను, డాడీ నేను యేసుని రక్షకుడిని అంగీకరించాను అని నువ్వు అంటున్నావు, కానీ ఒకరోజు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తావని
నీ జీవితాన్ని సేవకు అంకితం చేస్తావని నాకు ఆ రోజే తెలుసురా. ఎందుకని? మీ అమ్మ ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటో నాకు తెలుసు. తల్లులో ఎంతమంది అలాంటి వారు ఉన్నారు? భార్యలో ఎంతమందిని చూసి మీ భర్తలు చెప్పగలరు, నా భార్య ప్రార్థన ఏమిటో నాకు తెలుసు, నా భార్య ప్రార్థన శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు? ఎంతమంది భర్తలు మిమ్మల్ని చూసి వారి బిడ్డలకు చెప్పగలరు, రే బాబో అమ్మ ప్రార్థన శక్తి ఏమిటో నాకు బాగా తెలుసురా. కూతురు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా, కొడుకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నా ఎంతమంది భర్తలు చెప్పగలరు? ఎంతమంది తండ్రులు చెప్పగలరు? అమ్మ మాట వినండిరా. అమ్మకు వ్యతిరేకంగా మాట్లాడకండి, అమ్మను గాయపరచకండి. ఎందుకంటే తాను మీకోసం కన్నీటితో ప్రార్థన చేసింది. మీ జీవితాలు బాగుండాలని, మీ బ్రతుకులు బాగుండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని. మనం ఇంకా లేవక మునిపే 4 గంటలకి 5 గంటలకి లేచి కన్నీటితో మనందరి కోసం ప్రార్థన చేసింది. ఒకప్పుడు మీ నాన్న మంచోడు కాదురా, ఇష్టానుసారంగా జీవించిన వాడురా, ఓ త్రాగుబోతోడురా, ఒక తిరుగుబోతోడురా, ఈ లోకంలో ఎవడు నన్ను మార్చలేకపోయాడురా. కానీ మీ అమ్మ ప్రార్థనే నన్ను మార్చిందిరా. ఆ తల్లి ప్రార్థనే నా జీవితాన్ని బాగు చేసిందిరా. చెప్పగలరా? అడుగుతున్నాను సహోదరిలో, అడుగుతున్నాను సహోదరులు. ఆ రోజు ఆ తండ్రి అంటున్నాడు, రే మీ అమ్మ ప్రార్థన సంగతి నాకు బాగా తెలుసురా. చివరిగా తాను చేసిందేటో తెలుసా? ప్రార్థన. గొప్ప సేవకుడు కావాలి, గొప్ప సేవకుడు కావాలి అని చెప్పి ఆ తల్లి ఆశించిందని చెప్పా కదా. మరి ఇంతగా కుర్రోడు ఏమయ్యాడండి? తల్లి ప్రార్థన ఫలితంగా ఆ కుర్రవాడు గొప్ప సేవకుడయ్యాడు. ఇదిగో ఈ బైబుల్ని లిఖించేంత గొప్ప సేవకుడయ్యాడు. నా చేతుల్లో ఒక బైబిల్ ఉంది. ఇది చాలా ఫేమస్ బైబిల్. దీని పేరేంటి తెలుసా? స్కోఫీల్డ్ స్టడీ బైబిల్. స్కోఫీల్డ్ ఎవరో కాదు, తల్లి ప్రార్థన వల్ల సేవకుడైనటువంటి గొప్ప సేవకుడు స్కోఫీల్డ్. అతని ద్వారా ఇప్పుడు ఒక బైబిలే పుట్టుకొచ్చింది. అనగా అతడు సిద్ధపరిచిన ఈ బైబిల్ స్కోఫీల్డ్ స్టడీ బైబిల్ ప్రపంచంలోనే పేరుగాంచిన బైబిల్. స్టడీ బైబిల్స్లో ఇది ఒక బైబిల్. ఈ బైబిల్ ఈరోజు నా చేతిలో ఉండడానికి కారణం తెలుసా? ఆ యవ్వన బిడ్డ ఒకప్పుడు ఓ పరిశుద్ధురాలైనటువంటి తల్లి గర్భమున పుట్టాడు. ఓ పరిశుద్ధురాలైనటువంటి తల్లి కన్నీటి ప్రార్థన ఫలితంగా అతడు సేవకుడయ్యాడు. తల్లులో మీ కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. తండ్రిలో మీ కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. ఆ రోజు ఆ తల్లి చచ్చిపోతూ అన్నమాట ఏంటో తెలుసా? నాకేమైనా పర్వాలా, నా కుమారుడు ఏం కావాలి? సేవకుడు కావాలి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అలాంటి తల్లులు? నాకేమైనా పర్వాలా. మన మధ్య ఎవరైనా ఉన్నారా పేరెంట్స్? ఒరే బాబు నాకేమైనా పర్వాలేదురా, నువ్వు మాత్రం దేవుని కోసం బహు బలమైన సేవకుడు కావాలి. రండి ప్రార్థన, ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఎక్కించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, శక్తివంతమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్షమాపణ మాటల్లో కాదు క్రియల్లో, కృతజ్ఞత మాటల్లో కాదు క్రియల్లో, సేవ మాటల్లో కాదు క్రియల్లో. సంఘాన్ని ప్రేమించిన, సేవకుడిని ప్రేమించిన, సువార్తను ప్రేమించిన, సేవను ప్రేమించిన, అది క్రియల్లో చూపించే కృప ప్రతి ఒక్కరికి దయచేసి. ప్రతి ఇంటిలో నుండే ఒక తిమోతి లేవాలి, ప్రతి ఇంటిలో నుండి ఒక తిమోతి రావాలి ప్రభువా. అట్టి మహాధన్యత మా సంఘంలో ప్రతి కుటుంబానికి దయచేసి రాబోయే తరం వారికి నాయన క్రీస్తు సువార్తను సజీవంగా కాపాడుకునే కృప మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.